వెనకాల సీట్ ఖాళీగా ఉంది కదా, ఎవరికైనా లిఫ్ట్ ఇద్దాం. ఆహా, ఏం అదృష్టం, ఇవాళ బస్సులు స్ట్రైక్. ఆటోలో వెళదామంటే 40 రూపాయలు అవుతుంది ఎలాగా అని ఆలోచిస్తున్నాను. మనం ఒకే ఆఫీస్ కాబట్టి నాకు లిఫ్ట్. సరే ఎక్కండి. ఓహో, నువ్వు ఇంద్రుడివి చంద్రుడివి, నీలో ఇంత హెల్పింగ్ అంత లేదు కానీ ఎక్కండి. ఓకే, పనే పద్మనాభం. ఇది పద్మనాభం గారు బండి పెట్టే ప్లేస్ మేడం. అయితే ఏమిటి, మా ఇద్దరు స్కూటర్లు ప్రేమించుకుంటున్నాయి, ఇలా జోడిగానే నిలబడతాయి. నీ పని నువ్వు చూసుకో. గోపి, గుడ్ మార్నింగ్ సార్. ఏం రమ్య బండి ఎక్కడ ఉంది? ఆవిడ బండి మీ స్కూటర్ ని ప్రేమిస్తున్నారు సార్. పక్క పక్కన ఉంటే బాగుంటుందని, మీకు జోడీగా ఉంటుందని. బళ్ళకే కాదు జీవితంలో కూడా మనకి జోడీ లేదు. తీసేయి, తీసేయి. ఇవ్వండి. ఏంటి ఇచ్చేది? ఓహో, లిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఎవరికి కావాలండి? లిఫ్ట్ ఇచ్చినందుకు 20 రూపీస్ క్యాష్ కొట్టండి. డబ్బులు అడగడం అన్యాయం. ఇది ఏంటండి అన్యాయం? ఆటోలో వస్తే 40 రూపాయలు అవుతుందని మీరే అన్నారు. అందులో సగమేగా నేను అడిగింది క్యాష్. అంటే లిఫ్ట్ ఫ్రీగా ఇస్తారు కదా. ఆ పెట్రోల్ ఫ్రీగా రాదు కదా. క్యాష్. చూడు పద్మనాభం, ఇద్దరం ఒక ఆఫీస్ లో వర్క్ చేస్తున్నాం. ఇలా లిఫ్ట్ ఇచ్చి డబ్బులు అడగడం న్యాయమా ధర్మమా? డబ్బు విషయంలో మనకు అస్సలు మొహటం లేదు. క్యాష్. బాబు, నీతో పెట్టుకోవడం నాదే తప్పు. నీకు దండం. వెళ్ళు బాబు. దండాలు. నమస్కారం సార్. పద్మనాభం గారు బడ్జెట్ మెన్షన్ తెలుసు కదా, ఎందుకు అలా బలత పడ్డారండి? షడప్. లోతుగా ఆలోచించి చూస్తే పద్మనాభమే కరెక్ట్. అతనికి 20 మిగిలింది, నాకు 20 మిగిలింది. నువ్వు ఇలాంటి అన్నెసరీ ఇన్వాల్వ్మెంట్స్ మానేసి స్కూటర్ లోపల పెట్టు. గో. వాట్? ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎరేజ్ అయిపోయిందా? అవును సార్. మై గాడ్, కొంపలు అంటుకుపోతాయి. ఈ విషయం పెద్ద ఆయన తెలిస్తే మీ పని అవుట్. డాడీకి తెలియకుండా నేను మేనేజ్ చేస్తాను, కానీ మీరేం లేదు సార్. ఎండి గారి దగ్గర నేను ఏ విషయాన్నైనా దాచలేను. అమ్మా రమ్య, ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రింట్అవుట్ తీసావా? సారీ సార్, రిపోర్ట్ మొత్తం అరేంజ్ అయిపోయింది. వాట్ నాన్సెన్స్! మీ డ్యూటీ మీద మీకు రెస్పెక్ట్ లేకుండా పోతుంది. ఏం జరిగింది సార్? అదేనయ్యా, మన కొత్త యూనిట్ కోసం బ్యాంక్ లోన్ అప్లై చేశాం కదా, దానికి కావాల్సిన ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ఈ రోజు 10:30 కల్లా బ్యాంక్ పంపాలి. అవును. తీరా ఇప్పుడు లాస్ట్ అవర్ లో కంప్యూటర్ లో రిపోర్ట్స్ ఎరేజ్ అయిపోయినాయి ప్రాబ్లమ్స్ చెప్తున్నారు. ఇందులో ప్రాబ్లం ఏముంది సార్? అదేంటయ్యా, కంప్యూటర్ లో రిపోర్ట్ ఎరేజ్ అయిపోతే ప్రాబ్లం కాదంటావేంటి? సార్, కంప్యూటర్ ఎరేజ్ కావచ్చు, బ్యాక్టీరియా అటాక్ చేసి ఏదైనా జరగచ్చు, కానీ మన బ్రెయిన్ లో పవర్ మాత్రం ఎరేజ్ కాదు. రమ్య, ప్యాడ్ తీసుకుని నేను చెప్పి నోట్ చేసుకో. యూనిట్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఏరియా కాస్ట్ 80,90,350 rupees. Outer area cost 35,40,726 rupees. Construction cost 1,20 lakhs. Correct ka note cheskuntunnava? Yes. Proceed. Furniture 50,16,421 rupees. Machinery 1.80 lakhs and 50,000. AC plant 10 lakhs and 25,000. Power connection and material 60 lakhs 32,234 rupees. Total amount 5 crores 37 lakhs 54,731 rupees. Good. Very good. Excellent. Wonderful. ఇంత పెద్ద ప్రాజెక్ట్ రిపోర్ట్ ని ఒక్క రూపాయి తేడా లేకుండా ఎలా గుర్తుపెట్టుకోగలిగావు? దట్ ఈస్ పద్మనాభం. అతను బడ్జెట్ వేసాడంటే ఒక్క రూపాయి కూడా తేడా రాస్తాడు. క్యాష్ అతని ప్రపంచం, క్యాష్ అతని ఊపిరి, క్యాష్ అతని శ్వాస. సార్, అంతేకాదు సేవింగ్స్ లో అతను ఎక్స్పర్ట్. మామూలు మనిషి దగ్గర నుంచి ప్రపంచ బ్యాంక్ దాకా అతని దగ్గర నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి సార్. ఏంటయ్యా అవి? మై డియర్ స్టాఫ్, ఈ రోజు మనందరినీ ఇక్కడ రప్పించడానికి కారణం మన కొత్త షోరూమ్కి లోన్ శాంక్షన్ అయింది. ఈ సంతోష సమయంలో మన స్టాఫ్ అందరికీ 1 నెల జీతం బోనస్గా ఇస్తున్నాను. ఆ రోజు ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ బడ్జెట్ని పద్మనాభం గుర్తుంచుకుని మనందరికీ చెప్పుండకపోతే ఈ లోన్ శాంక్షన్ అయ్యేది కాదు. అందుకే మిస్టర్ పద్మనాభం గౌరవార్థం ఈ రోజు మీ అందరికీ ఈ ఓషన్ పార్కులో విందు అరేంజ్ చేశాను. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. సార్, బోనస్లు ఇచ్చారు, బానే ఉంది. భోజనాలు ఎందుకు సార్ వేస్ట్? బాబోయ్ పద్మనాభం, మమ్మల్ని కాస్త భోంచేనివయ్యా బాబు. అలా అంటావేంటయ్యా? అవును సార్, సొమ్ములు ఊరినే వేస్ట్ చేయకూడదు. బాబు, ఏం చేయాలో నీకు బాగా తెలుసు కదా, మాకు కూడా చెప్పు, నేర్చుకుంటాం. ఏ ప్లేస్ కా ప్లేస్ బాగా సెట్ అయింది. ఏ మూల ఏ వండాలో అవన్నీ కొలత ప్రకారం బాగా ఫిక్స్ అయ్యాయి. ఏంటి ఒళ్ళెలా ఉంది? నీదా? చెప్పుతో కొడతాను. ఈ పూటకు బతికిపోయావు. మా ఆయన ఊళ్ళో లేడు. ఆహా, మీ ఆయన ఊళ్ళో లేకపోతే నాకెందుకు చెప్పడం? ఎంకరేజ్మెంటా? ఏమిటి సుశీల వాళ్ళ ఆయన ఊళ్ళో లేడని చెప్పి వెళ్తుంది? సైడ్ ట్రాక్? మెయిన్ ట్రాక్ లైన్లో లేదు, నా ఫేస్ కి సైడ్ ట్రాక్ కూడాను. సైట్ కొందట వాస్తు చూడమంది. నీ బోర్డు వాస్తు గురించి అడుగుతుందా? నీ వాస్తు విని 10 రూపాయలు ఇచ్చే దిక్కు లేదు. నీ మొహానికి బోర్డు ఒకటి, దానికి ఖర్చైన 100 రూపాయలు ఇంతవరకు సంపాదించలేదు. వాస్తట వాస్తు పదగాపులకి. నన్ను మరీ అంత తేలిగ్గా తీసి పారాయకు. ఏ
ఆ శాసగిరిరావు గారు నా వాస్తు విని లక్షాధికారి అయిపోలేదా? అంతకు ముందు వాడు కోటీశ్వరుడు. నీ వాస్తు సలహా విని లక్షాధికారి అయ్యాడు. నీ వాస్తు సలహా విని మా ఊరి ఎమ్మెల్యే ఏమయ్యాడు? ఆడికంటే ఊరు నడిబొడ్లో శిలా విగ్రహం ఎట్టించేసుకున్నాడు. టెర్రరిస్టు చంపేశాక. అది సరే గాని నీ వాస్తు మీద ఎంత సంపాదించావు చెప్పు నాకు. ఏమో నాకేం గుర్తే, వచ్చింది వచ్చినట్టు అదిగో శబరిమలలో ఏనుగును మేపడానికి సరిపోయినట్టు ఈడికి సరిపోతుంది. చిచి, కన్న బిడ్డను పట్టుకుని ఏమిటా మాటలు? కన్న బిడ్డ కాదు, ఆడు కొన్న గ్రైండర్. అమ్మా ఆకలేస్తోందమ్మా. విన్నావా? ఆడి జీర్ణశక్తికి సమాధానం చెప్పడానికి నా జీవశక్తి చాలడం లేదు. ఇదిగో మీ బ్రదర్ పద్మనాభం దగ్గరికి వెళ్ళు, 1000 అట్రా. ప్రతిసారి వాడి దగ్గరికి వెళ్ళి అడుక్కోవడానికి నీకు సిగ్గుగా లేదు? నాకు సిగ్గుగా ఉండబట్టే నిన్ను వెళ్ళమంటున్నాను. ఎంతైనా అక్క తమ్ముళ్ళ సెంటిమెంట్. నువ్వు కన్నీళ్ళు ఎడితే కాదంటాడా? నానా నువ్వు ఉండ్రా. చూడు, ఈ కాలంలో రక్తం పంచుకుని పుట్టిన వాళ్లే ఒకరికొకరు సాయం చేయటం లేదు. వాడు పిన్ని కొడుకైనా పిచ్చి వెదవ కాబట్టి మనం అడిగినప్పుడల్లా ఇస్తున్నాడు. ఇక నోరు మూసుకొని లోపల. నానా ఫైనాన్స్ మ్యాటర్స్ మాట్లాడుకుంటుంటే ఆ పిచ్చిన కాకిలా కావుకావు అంటావు నువ్వు ఒకడం. అయ్యో మన ఇంటి ఓనర్ వస్తున్నాడు నాన్న. సుబ్రహ్మణ్యం, ఇవాళ అద్దె ఎలా ఇవ్వ చూస్తా. నువ్వు ఇంట్లోకి వెళ్ళి దాక్కో. అలవాటు ప్రకారం నువ్వు లేవని చెప్పి పంపించేస్తాను. అన్సీజన్ లో నీకు ఎంత బ్రెయిన్ ఎలాగొచ్చేసిందిరా? ఇప్పుడు చూడు, నువ్వు ఉన్నాడు సంగతి నేను చెప్తాను. ఒరే తిరుపతి, మీ నాన్న ఇంట్లో ఉన్నారా? ఉంటే మాత్రం ఉన్నాడని చెప్తావా? హౌస్ ఓనర్ కి లేడని చెప్పాలని నాకు తెలుసు. మీ ట్రిక్లని నా దగ్గర ట్రక్కు వెదవని. ఒరే, నా 4 నెలల అద్దె ఇవ్వకపోతే ఇవాళ మీ సామానంతా బయటపడేస్తాను. ఏమనుకుంటున్నారు ఏమిటో? అయితే సత్తాను అంతే కదా. అయ్యో, ఏం చేస్తున్నారండి? సూసైడ్. ఆత్మహత్య? మరి మెడకి తాడు కట్టుకుని ఉయ్యాలుగుతాను అనుకుంటున్నావా? ఇప్పుడు నేనేమన్నానని సూసైడ్ చేసుకుంటున్నారండి? నేను రేసుకోవడం అయితే పిచ్చి మొహమా? మన హౌస్ ఓనర్ టార్చర్ భరించలేకపోతున్నాను. నేను బతకను. అయ్యో, అద్దె కట్టకుండా ఆత్మహత్య చేసుకుంటున్నారు ఏమిటి? ఈ హింస భరించలేక ఇదిగో నా జేబులో ఒక లెటర్ పెట్టి మరీ చచ్చిపోతున్నాను. మర్చిపోకుండా పోలీస్ స్టేషన్ లో ఇయ్యి. ఏమిటా లెటరు? వీలునామానా? అద్దె కట్టడానికి దిక్కు లేదు, వీలునామా రాయడానికి ఆస్తులు అక్కడ చచ్చాయే. ఈ లెటర్ లో నా మరణ వాంగ్మూలం ఉంది. నా చావు కారణం ఆ హౌస్ ఓనర్ అని రాసేశాను. ఫినిష్. మీరు ఊరుకోండి. మీరు చచ్చిపోతే అద్దెవరు కడతారండి? నా శవాన్ని హౌస్ ఓనర్ కి ఫ్రీగా ఇచ్చేయి. వినియోగదారుల కోర్టులో నష్టపరిహారం కింద ₹1,00,000 ఇస్తారు. బ్యాంకులో వేసుకో. నేను చచ్చాక సూసైడ్ హౌస్ అని ఇంట్లోకి అద్దెకి దిగడానికి ఎవరు రారు. నువ్వు హ్యాపీగా ఉండు. నేను అప్పుడప్పుడు వచ్చి ఇంటి కప్పు నుంచి తొంగి చూసిపోతా. కప్పు కప్పు. ఇదిగో సుబ్రహ్మణ్యం, నేను అద్దె కోసం రాలేదు. ఇంటి కప్పు కారుతోందన్నావు కదా, బాగు చేద్దామని వచ్చాను. ఊరి దుర్మార్గుడా, ఈ మొక్క ముందే చెప్పి ఆడవచ్చుగా. నేను తొందరపడి హ్యాంగ్ చేసేసుకుంటే ఏమయ్యేది? తప్పక చచ్చుండేవాడిని. ఆవేశంలో అఘాయిత్యం చేసుకుని ఉంటే అంత్యక్రియల ఖర్చు కూడా నాకే పడి ఉండేది. అర్థమైందిగా? వాస్తు ప్రకారం ఇంటికి కలర్ బాగులేదు, అర్జెంట్ గా మార్పించు. నువ్వేం చేయమంటే అది చేయిస్తాను నాయన. రోజు కలర్. సరే గాని నన్ను మాత్రం పోలీసు కేసులో ఇరికించకే. అమ్మా, నీ పశు కుంకాలు కలకాలం వర్దిల్లాలమ్మా. అలాగేనండి. ఇది నాది. అమ్మయ్యా, ఎలాగోలాగా హౌస్ ఓనర్కి సెటిల్మెంట్ చేసేసాం. ఇక చిల్లర కొట్టువాడున్నాడే, ఆడి పట్ల మన జోలికి రాడు. ఎందుకని? మొన్న మన పద్మనాభం మన ఇంటికి వచ్చి వెళ్ళగానే ఏం చేస్తా ఉంటాడని అడిగాడు. సేల్స్ ట్యాక్స్ ఆఫీసర్ అని చెప్పేశాను. ఆడ టెన్షన్ లో ఉన్నాడు. అది తేలేదాకా మన జోలికి రాడు. వెల్ డన్ మై డార్లింగ్, నైస్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ మై డార్లింగ్. కళలు ప్లస్ కల్పన ఇస్ ఈక్వల్ టు ప్రేమ. ప్రేమ దోమ. మూడు సంవత్సరాల నుంచి నేను లైన్లో పెట్టడానికి ట్రై చేస్తున్నాను. పడవ టూ మచ్, నువ్వు టూ మచ్చే. నా కోసం నీ గుండె తలుపులు ఎప్పుడు తెరుస్తావు? తలుపులు కిటికీలు తెరవడానికి ఏదైనా బెడ్రూమా? ఏది లేదే.